రైట్. ఈ సమయంలో ఈరోజు మన మధ్యలో ప్రత్యేకమైనటువంటి అతిథి గారు ఉన్నారు. వారిని మనం ఆహ్వానించి ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యకు సమయాన్ని ఇద్దాం. మనం ఐఎంఏ క్రిస్మస్ ఉందని గడిచిన కొన్ని వారాల నుంచి వింటున్నాం కదా. డాక్టర్స్ మధ్యలో క్రిస్మస్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఎక్కువగా ఇంపార్టెంట్గా పనిచేసేవాళ్ళు మన చర్చ్లో నుంచి కొంతమంది బ్రదర్స్, ఇంకొంతమంది బ్రదర్స్ కలిసి చేస్తున్నారు. కాబట్టి వెన్యూ కూడా మనల్ని అడిగారు మన చర్చ్లోనే జరగాలని. దానికి మనం కూడా సంతోషంగా అంగీకరించాం. ఎలాగూ మన చర్చ్లో గవర్నమెంట్ కాలేజ్ మెడికోస్ ఎవ్రీ వీక్ గ్యాదరింగ్ జరుగుతూ ఉంది. పోయినసారి మొన్న వారం కాక అంతకుముందు వారం శాంతిరామ్ మెడికల్ కాలేజ్ మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇద్దరు కంబైన్డ్ గ్యాదరింగ్ జరిగింది. నేనే వాక్యం చెప్పాను. ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంది. కొంతమంది వస్తున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ రూఫస్, డాక్టర్ కిషోర్ వీళ్ళందరూ కొంతమంది వస్తున్నారు. శాంతిరామ్ వాళ్ళు కొంతమంది వస్తున్నారు. సో మొత్తం మీద నంద్యాలలో మన దగ్గర జరగడం ధన్యత అనుకుంటున్నాం. మనం కూడా ప్రేయర్ సపోర్ట్, మిగతా సపోర్ట్ అంతా ఏం కావాలో అవి ఎప్పుడు మనం సువార్త కొరకు, దేవుని కొరకు ద్వారాలు తెరిచే ఉంటాం. దాని కొరకు స్పీకర్గా డాక్టర్ చిన్నబాబు గారిని వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నారు. వారు వస్తున్నారని తెలిసి నేను కూడా సంతోషపడ్డాను. వారిని గడిచిన 1-2-3 సంవత్సరాల నుంచి అనుకుంటా వారి గురించి విన్నాను. అది వరకు నాకు పెద్దగా తెలియదు, కానీ 2-3 ఇయర్స్ నుంచి వారి పేరు అప్పుడప్పుడు వింటూ వచ్చాం. లాస్ట్ ఇయర్ ఒక పేషెంట్ కూడా వారి దగ్గరికి వెళ్ళి వచ్చి వారి క్యాన్సర్ గురించి రాసిన బుక్స్ తెచ్చుకొని చదివారు. అప్పుడు చెప్పినప్పుడు కూడా విన్నాను. తర్వాత ఈరోజు వారి సాక్ష్యాన్ని విన్నాను. అంతకుముందు వినలేదు, కానీ ఈరోజు ఉదయకాలపు వేళ విన్నాను సుమంత్ పెట్టినప్పుడు లీడ్ టాక్స్లో. తర్వాత గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ సేవ కూడా చేస్తున్నారు. దాన్ని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తున్నాం. వారు ఈరోజు మన మధ్యలో ఉండడం సంతోషం. సో వారిని ఈ సమయంలో ముందుకు ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును విచారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. చాలు. Also read, turn with me to Luke chapter 2 verse 45. లూకా సువార్త 2వ అధ్యాయం కూడా తీద్దామండి. 45వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్తలోంచి 2వ అధ్యాయము 45వ వచనం. ఆయన కనబడనందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. May the Lord bless the portion that we have just now read and enable us to understand and partake in the emblems in a worthy manner. దేవుడు మనం చదివిన వాక్య భాగాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి చక్కగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేయను గాక. And today I'm so glad that actually I was supposed to come and share for the IMA pre-Christmas celebrations, and brother was kind enough to ask me to share the message for table, and I was told that I should share a table message. In our church, table message is the most shortest version of the message because we have three messages. So I thought table message is a very easy part. That's why I came very joyfully. నేను యాక్చువల్గా సాయంత్రం ఐఎంఏ క్రిస్మస్లో మాట్లాడడానికి వచ్చానండి. అయితే ఇక్కడ సేవకుడు పాల్ వీరంజనేయులు గారు నన్ను ప్రేమతో ఆహ్వానించి మరి చర్చ్లో మెయిన్ మెసేజ్, టేబుల్ మెసేజ్ చెప్పాలని ఆహ్వానించారు. నేను మా చర్చ్లో అయితే మాకు 3 వర్తమానాలు ఉంటాయి. అందులో టేబుల్ మెసేజ్ చాలా చిన్న మెసేజ్ అనమాట. కాబట్టి నేను ఒప్పుకున్నాను వెంటనే, చిన్న మెసేజ్ కదా అని. కానీ ఇక్కడ చూస్తే మెయిన్ మెసేజ్ అని చెప్తున్నారు. అందుని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. I thank God and the leadership of the church for having me over here. But let me tell you very humbly that whatever we are today is by His grace.
నేను చెప్పగలనండి, మనం ఈ రోజు ఏమై ఉన్నామో అది కేవలం దేవుని కృప అని నేను మీ అందరి ఎదుట దేవుని When స్తుతిస్తున్నాను. brother was telling many things, I was just thinking about Hudson Taylor. మన పాస్టర్ గారు చెప్తున్నప్పుడు, ఎన్నో విషయాలు చెప్తున్నప్పుడు హడ్సన్ టైలర్ గురించి నేను ధ్యానిస్తా ఉన్నాను. So he was invited to speak in a church in Melbourne, Australia. అతను మెల్బోర్న్ ఆస్ట్రేలియాలో ఒక సంఘంలో మాట్లాడడానికి ఆయన ఆహ్వానించబడ్డాడంట. So even as he was introduced by the host that such an illustrious guest we have, he's so and so, he has done so and so much of ministry in mainland China, such a great man of God we have here, all that he was mentioning, and then slowly Hudson Taylor walks up to the stage and then he says like this. హడ్సన్ టైలర్ గురించి మరి ఆ మెల్బోర్న్ చర్చ్లో ఆహ్వానించినప్పుడు అక్కడ ఉన్న సేవకుడు హడ్సన్ టైలర్ గురించి చాలా విషయాలు చెప్తూ ఆయన గొప్ప సేవకుడు, చాలా గొప్ప మిషనరీ, చైనా ప్రాంతంలో గొప్పగా వాడబడిన దేవసేవకుడు అని గొప్ప గొప్ప విషయాలని చెప్తూ ఆయన ఆహ్వానించినప్పుడు ఆ హడ్సన్ టైలర్ స్టేజ్ మీదకి వచ్చి ఈ మాటలు అన్నారండి. So he just stood quietly and calm and then he said, I am the little servant of an illustrious master. అతను అన్నాడంట హడ్సన్ టైలరు, నేను కేవలం సేవకుని మాత్రమే, ఒక గొప్ప మాస్టర్కి నేను సేవకుని, యజమానికి నేను సేవకుణ్ణి అని చెప్పాడంట. So this morning for our meditation we have read from Daniel, we have read something from Luke chapter 2, something that I want each one of us to reflect and think about our testimony in Christ, what it is today. ఈరోజు మనము దానియేలు గ్రంథం నుంచి చదువుకున్నాం, అలాగే లూకా సువార్తల నుంచి చదువుకున్నాం. ఈ విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు మన యొక్క టెస్ట్ మనీ లేకపోతే మన యొక్క సాక్ష్యము క్రీస్తులో ఏమైనదో మనం ఒకసారి ధ్యానించుకుందాం. So before we go in further, the question is, do you have a testimony? మన ముందుకెళ్లే ముందు ఒక ప్రశ్న వేయనివ్వండి, మనకందరికి ఒక సాక్ష్యం ఉందా? మీకు ఒక సాక్ష్యం ఉందా? If you belong to Lord Jesus Christ, you do have a testimony. మీరు యేసు ప్రభుకు చెందిన వారైతే ఖచ్చితంగా మీకు ఒక సాక్ష్యం ఉంటుందండి. Your testimony is totally different from anybody else's. వేరే వాళ్ళకు అన్యులకు పోలిస్తే మన సాక్ష్యము లేదా యేసు ప్రభువును విశ్వసించిన వారి సాక్ష్యము చాలా చాలా విభిన్నంగా ఉంటుంది. So is your testimony more impactful than others today, even as you are seated in this house of God? మీరు ఈ సంఘంలో కూర్చున్నప్పుడు ఒక విషయాన్ని ఆలోచించండి, మీ సాక్ష్యము బయటి వారి కంటే ప్రభావితంగా ఈ లోకంలో ఉన్నదా లేదా? So the title for today's meditation is, do you have a title or a testimony? ఈ రోజు మన ధ్యానాంశము మీకు ఒక గుర్తింపు లేదా ఒక సాక్ష్యం మీకు ఉందా? No, title or title is like birudu. బిరుదు ఉందా లేదా సాక్ష్యం ఉందా? So you have many people, that are carried away by the titles that they have, but they do not have the testimony. చాలా మంది బయట చాలా బిరుదుల చేత వాళ్ళు ఆనందించుకుంటారు కానీ లేకపోతే వాళ్ళకు ఒక సాక్ష్యం ఉండదు. Not necessarily outside, even in the house of God. Not necessarily outside, even in the house of God. కేవలం ఈవెన్ సంఘంలో కూడా చాలా మంది బిరుదులు పెట్టుకుంటుంటారు కానీ సాక్ష్యం ఉండదు. So the Lord is asking us a straight question, do you have a title or a testimony? ఈ రోజు దేవుడు మనకు ఒక సూటైన ప్రశ్న వేస్తున్నాడు, మీకు ఒక బిరుదు ఉందా లేదా సాక్ష్యం ఉందా? Pharaoh had a title as the king of Egypt. ఫరోకి ఒక బిరుదు ఉందండి, ఆయన ఈజిప్ట్ రాజ్యానికి రాజు అని. Moses had a testimony that he refused to be known, from the royal family. అయితే మోషేకు ఒక సాక్ష్యం ఉంది, ఆయన దేవుని యొక్క కుమారుడు లేదా రాజ్య కుమారుడు అని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. Look at Nebuchadnezzar, he was called as the emperor of Babylon. నెబుకద్నెజరు చూసినట్లయితే ఆయన బబులోను రాజ్యానికి రాజ్యాధిపతిగా బిరుదు ఉంది ఆయనకి. Look at Shadrach, Meshach and Abednego. షడ్రక్ మెషక్ అబేద్నెగోను చూసినట్లయితే They had a testimony of surviving the fiery furnace unseen. That not even the hair was touched upon. వాళ్ళని చూసిన షడ్రక్ మెషక్ అబేద్నెగోను చూసినట్లయితే వాళ్ళకు ఒక గొప్ప సాక్ష్యం ఉందండి, వాళ్ళ తల వెంట్రుక కూడా అగ్నిలో పడవేసినప్పుడు కాలలేదు. So they were not carried away. The projection was not the title, but the testimony was visible to the watching world. అయితే గమనించండి, ఈ ప్రపంచానికి వాళ్ళ బిరుదులు కాదు కానీ వాళ్ళ సాక్ష్యము ఎంతో ప్రభావితంగా ఉంది. No, King of Persia, Darius was titled as King of Persia. That's what the Bible says. డేరియస్ ని అంటున్నారు కింగ్ ఆఫ్ పర్షియాకు ఒక రాజు అని ఆయనకు బిరుదు ఉంది. Whereas look at Daniel now, that was we have read now, he has a testimony of surviving the lion's den. అయితే దానియేలు చూసినట్లయితే ఆయనకు ఒక సాక్ష్యం ఉందండి, సింహాల బోన్లో వేసినప్పటికీ దేవుని కృపచేత ఆయన బయటపడ్డాడు లేదా ఆయన రక్షింపబడ్డాడని. So Daniel, even after the secret was revealed to him, he was praising God who is in heaven. దానియేలును చూసినట్లయితే ఆయనకు ఒక రహస్యము దేవుని చేత బయలుపరచబడింది, అయినా కానీ ఆయన ఏమంటున్నాడంటే దేవుడు మహిమపరచబడిన. He was not looking at any titles for himself, but he was a testimony and he himself was experiencing the power of God in his life. అయితే దానియేలును చూసినట్లయితే ఆయన బిరుదుల కోసం పాకులాడలేదు కానీ ఆయన దేవుని మహిమార్థమై సాక్షిగా నిలబడ్డాడండి. So look at Herod, he was called
King Herod. If you look at Bible, talks about his title as King Herod. అయితే హేరోదును చూసినట్లయితే బైబిల్లో ఒక మాట రాయబడింది, రాజు అయిన హేరోదు అని రాయబడి ఉంటుంది. Whereas look at John the Baptist. అయితే యోహాను చూసినట్లయితే, No, look at John the Baptist. అయితే యోహాను చూసినట్లయితే బాప్తిస్మ ఇచ్చి యోహాను అని ఉంది. So it talks about God's power. He was testifying and he was a witness. అయితే అక్కడ చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని ఆయన సాక్షిగా చెప్పబడతామని చూస్తూ ఉంటాం. So Jezebel had a title. యెజబెల్కు ఒక బిరుదు ఉంది. Whereas look at Elijah, he was testifying to the power of God in his life. అయితే ఎలీజాను చూసినట్లయితే దేవుని యొక్క శక్తిని ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. Agrippa had a title as a king. అగ్రిప్పను చూసినట్లయితే అగ్రిప్పకు ఒక రాజుని బిరుదుంది. Look at Paul, he was testifying the power of God in his life. అయితే అపోస్తలుడైన పౌలును చూసినట్లయితే దేవుని యొక్క శక్తికి సాక్షిగా ఉన్నాడు. Now come back to further, if you look at Pilate, he had a title to give the justice those days. అయితే పిలాతును కూడా చూసినట్లయితే ఆయనకు ఒక అధికారం ఉంది ఆయన యొక్క న్యాయం తీర్చడానికి. Look at Jesus, he had a testimony. అయితే యేసుప్రభుని చూసినట్లయితే యేసుప్రభుకు ఒక సాక్ష్యం ఉందండి. Not only testimony, Jesus also had a title which was fitting into his testimony. అయితే యేసుప్రభుకు సాక్ష్యంతో పాటు బిరుదు ఉంది, పేరుంది, అది ఆయన సాక్ష్యానికి తగ్గట్టుగా ఉంది. He has a title that he was. అయితే ఆయనకి ఒక బిరుదు ఉంది, పేరుంది, ఆయన ఉన్నవాడని, The son of the living God. దేవుని యొక్క కుమారుడని. So he was the Lord of the host is Jehovah. అయితే ఆయనకు ఇంకో పేరు ఉందని, ఆయన సైన్యములకు అధిపతి అని. So now the point that we need to see here is Jesus is a manifestation of both the title and the testimony even in this world. అయితే మనం ఒక విషయం గమనించాలండి, యేసు ప్రభుకి ఆయన సాక్ష్యంతో పాటు ఆయన ఏమైనాడో ఆయన బిరుదు కూడా, ఆయన పేరు కూడా తగ్గట్టుగా ఉన్నాడండి. Just think for a moment, if your testimony is your title. ఒకసారి ఆలోచిద్దాం, ఈరోజు మీ సాక్ష్యమే మీకు ఒక పేరుగానో బిరుదుగా ఉందనుకోండి. What an honor it brings to God's name. దేవునికి ఎంత మహిమను తీసుకొస్తుందండి. So when will this happen? How can you be his witness? అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దేవునికి నువ్వు సాక్షిగా ఎప్పుడు ఎలా ఉండగలవు? Now, when I was finishing my medicine, I was thinking asking God, what should I do after I finish my medicine? నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత, మెడిసిన్ చదివిన తర్వాత ప్రభువా నేను ఏం చేయాలి అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, I'm just sharing for youngsters especially to be encouraged how if you depend on God and if you want to be his witness, what God can do in our lives. నేను నా సాక్ష్యానికి ఇక్కడ చాలా మంది యవనస్తున్నారు, వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుందని దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలను నేను పంచుకోవాలని So ఆశిస్తున్నాను. even as I come from a very humble beginnings from a place called Davangere, Karnataka, migrated from Godavari districts to that place, and my God in his foreknowledge put my mother on prayers even as we come from other faith. నేను చాలా చిన్న గ్రామం నుండి వచ్చానండి, దావణగిరి ప్రాంతంలో, గోదావరి ప్రాంతం నుంచి వచ్చాను. దావణగిరి ప్రాంతంలో ఉన్నప్పుడు అయితే మా తల్లి గారు చాలా ప్రార్థన పరురాలు, నా కొరకు ప్రార్థిస్తూ ఉండేది. She was the first in the family to know Lord Jesus Christ as our personal savior. నా తల్లి గారు మొట్టమొదటి వ్యక్తి అండి, రక్షింపబడిన వ్యక్తి మా యొక్క కుటుంబంలో. So I do not know what exactly she was praying for, but one thing that she prayed for sure was that her children should bring honor to the Savior's name. నా తల్లి ప్రార్థన పరురాలుగా చాలా ప్రార్థిస్తున్నది. అయితే నేను ఏం ప్రార్థన చేస్తుందో ఎక్కువ గమనించలేదు, కానీ ఒక్క విషయం అయితే గమనించాను, ప్రభువా నా బిడ్డలు నీకు ఈ భూలోకంలో మహిమను తీసుకొచ్చేవారుగా ఉండాలి అని నా తల్లి చాలా ప్రార్థించారు. She never prayed that her children should get titles in this world. నా తల్లి ఎప్పుడు కూడా ప్రభువా నా పిల్లలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలని ఎప్పుడు ఆలోచించలేదు. కానీ she was always praying that we should be his witnesses in the marketplace. ఎప్పుడు కూడా దేవా నీకు మహిమను తెచ్చేవాళ్ళుగా, నీకు సాక్షిగా నా బిడ్డలను నిలుపు ప్రభువా అని ప్రార్థిస్తుండేది. So even as she was praying, I finished my medicine, and that time in our village everybody was concerned that I should start working and making some money for the family. అయితే నేను నా ఎంబీబీఎస్ మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అన్నారు, నువ్వు ఒక జాబ్ చేసుకుంటూ నీ యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలి బాబు అని అనేవాళ్ళు. So by then I knew Jesus as my personal savior, because when I was in first year medicine, when I was dissecting the dead bodies, that's when God spoke to me that if I were to die that night, what is my destination? And it was a clear encounter with the divine power in Jesus that I accept him as my personal savior and I became his child. అప్పటికే నేను నా మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో నేను యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా స్వీకరించాను. మరి ఫస్ట్ ఇయర్లో డిసెక్షన్ చేస్తూ ఉంటాం డెడ్ బాడీస్కి, అనాటమీ అనే సబ్జెక్ట్లో. అలా చేస్తున్నప్పుడు నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను అనే ప్రశ్న నాకు వచ్చినప్పుడు, దేవుడు నన్ను సంధించినప్పుడు నేను యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి నేను నా యొక్క మెడికల్ కెరియర్లో పూర్తి చేసుకున్నాను. So from then on I became a changed man. Not that overnight I became a altogether a perfect man, but there was a definitive clear cut change in my life, my thinking, my practices, my habits, my friends. There was a tangible, visible change.
అయితే అప్పటి నుంచి కూడా నేను చెప్పగలనండి, నేను వెంటనే నేను ఏదో పర్ఫెక్ట్ మ్యాన్గా పవిత్రుడిని అయిపోయానని చెప్పను, కానీ అయితే అప్పటి నుంచి చిన్న చిన్నగా నాలో మార్పులు వస్తూ ఉన్నాయి, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను, అప్పట్లాగా మునుపటి వాడిగా లేను. అయితే చిన్న చిన్నగా దేవుడు నన్ను ఆయనలో ఎదిగింపజేస్తూ వచ్చాడు. So now that I finished my medicine, the biggest challenge was everybody thought that I should get a job. Then the government of India, the Karnataka Public Service Commission, there was an interview for ESI medical officer's job. నేను ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత నాతో ఉన్న వాళ్ళు, మా ఊర్లో వాళ్ళందరూ నువ్వు ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి బాబు అని చెప్పేసి అప్పట్లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తూ ఈఎస్ఐ ఎగ్జామ్ కూడా రాయమని చెప్పేవాళ్ళు. So there was an interview and elders from our village took me to the then Chief Minister of Karnataka, Mr. J.H. Patel. అక్కడ జేహెచ్ పటేల్, అప్పట్లో కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన జేహెచ్ పటేల్ గారి దగ్గరికి నా ఊర్లో ఉన్న పెద్దలు నన్ను తీసుకెళ్లారు. So they said, please, this boy has studied hard, he's come up from a very difficult background, why don't you help him to get this government job? అక్కడ నా ఊర్లో ఉన్న పెద్దలందరూ కలిసి చీఫ్ మినిస్టర్ గారిని కలిసి, అయ్యా ఈ బాబుకు ఒక మంచి జాబ్ ఇవ్వండి, చాలా కష్టపడి చదివారు మా ఊర్లో నుంచి అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారు కూడా అడిగారు. So he called up the Public Service Commission chairman and then I go for the interview. In the interview I was asked only 2 questions. అయితే ఆయన చీఫ్ మినిస్టర్ గారు అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి ఫోన్ చేసి చెప్పడం నా గురించి, నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను కేవలం 2 ప్రశ్నలు అడిగారు. How many MP seats are there in Karnataka? నన్ను అడిగిన ప్రశ్నలు ఏంటంటే, కర్ణాటకలో ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయని అడిగారు. I don't know, sir. నేను చెప్పాను నాకు తెలియదండి అని చెప్పాను. Okay, how many MLA seats are there in Karnataka? ఎన్ని ఎమ్మెల్యే సీట్లు అని అడిగారు మళ్ళీ. I don't know, sir. You can go back. It's okay. You can go. They didn't ask me anything about the subject. అయితే సబ్జెక్ట్ గురించి నన్ను ఏమీ అడగలేదు, కానీ ఓకే బాబు నువ్వు వెళ్ళు అని చెప్పారు. I was most disappointed. నేను చాలా బాధపడ్డాను. Because for some reason I knew that this was not for me. The Lord was telling me this is not for you, but because the phone went from the Chief Minister's office, they selected me. అయితే నాకు అనిపిస్తోంది మనసులో, ఇది నేను ఈ మార్గంలో వెళ్ళాలని దేవుడు నన్ను సూచించట్లేదని నాకు తెలుస్తూ ఉంది. అయితే చీఫ్ మినిస్టర్ ఫోన్ చేశాడు కాబట్టి వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు, జాబ్ ఆఫర్. Everybody was celebrating and I was unhappy. అందరూ సంతోషంగా ఉన్నారు, మన కుర్రోడికి జాబ్ వచ్చిందని చెప్పేసి. అయితే నేను మాత్రం చాలా దుఃఖంగా ఉన్నాను. Those days, central government job, very secure job, not much of work, you can still prepare for your entrance exam, everything is set, your life is all set. That was the condition in which we were. అయితే చాలా మంది అనుకున్నారు, అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, అసలు ఎటువంటి ఒత్తిడి ఉండదు, పని చేసుకుంటూ కూడా మళ్ళీ చదువుకోవచ్చు అని చాలా మంది చెప్తుండేవాళ్ళు. And I went back to my knees and I was pleading, God, is this your will for my life? అయితే నేనైతే రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళ మీద దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, ప్రభువా ఇది నీ చిత్తమా అని. And I was pleading and asking for pardon because the glory should not go to any man but should go to only God. అయితే నేను ప్రభువా క్షమించు, నేను మహిమ కేవలం నీకే చెందాలి, మనిషికి చెందకూడదని దేవుని నేను ప్రాధాయపడతా ఉన్నాను. And within 4 weeks, because of some issue with my caste certificate, because we are from Andhra, we went there, my selection got cancelled. అయితే నా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, ఎందుకంటే మేము ఆంధ్ర నుంచి అక్కడ కర్ణాటకకి వెళ్ళాము, నా సర్టిఫికేట్స్లో తేడా ఉండడం బట్టి నన్ను సెలెక్ట్ చేయలేదు వాళ్ళు. So I was the one who rejoiced and said, praise God, this is what is from you, I thank you God, but now you tell me what do you want me to do? అప్పుడు అందరు బాధపడుతున్నారు, నేను సంతోషంగా ఉన్నాను సెలెక్ట్ కాలేదు, ఎందుకంటే ప్రభువా నీవు చెప్పు నేను ఏ విధంగా వెళ్ళాలో నీ చిత్తం ఏంటో. God gave me one promise that I want you to read Acts 1:8, which we all know. అప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చారండి, చదువుదాం అందరం కలిసి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం Verse 8. 8వ వచనం. ఎవరైనా చదవండి అమ్మా. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. This was the promise that the Lord gave to me. But yes, you cannot do anything on your own now. You are now at MBBS, you are stuck, no job, no continuity of whatsoever for future. Now, but you shall receive power after the Holy Ghost is come upon you. అయితే దేవుడు నాతో అన్న మాట ఏంటంటే, ఈ వాగ్దానం ద్వారా ఇప్పుడు నీ చదువు అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు నీకు జాబ్ ఏం లేదు, కానీ ఈ వాగ్దానం బట్టి పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తి నొందెదవు అన్న మాట నన్ను తాకి. And ye shall be witnesses unto me both in Jerusalem and in Judea and in Samaria. ఆ తర్వాత రాయబడిన మాటను గమనించండి. ఆ తర్వాత మీరు శక్తి నొందరు కనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశములందరిలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని రాయబడింది. And I do not know what God meant in my life when he gave this promise to me. అయితే దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చినప్పుడు ఏం చేయబోతున్నాడు నా జీవితం ద్వారా నాకు తెలియదండి. This one promise in my hand. అయితే నా దగ్గర ఈ ఒక్క వాగ్దానం నా చేతిలో పట్టుకున్నాను. One small bag of my clothes.
నేను ఒక చిన్న బ్యాగ్లో నాకు బట్టలు On పెట్టుకొని a two-wheeler, we went from Davangere to Belgaum to prepare for All India entrance exam. ఒక 2-వీలర్లో బైక్ మీద భావనగిరి నుంచి బెల్గాంకి పీజీకి ప్రిపేర్ అవుదామని నేను It's వెళ్ళిపోయాను. about 250 kilometers. Just went depending on the promise of God. I left there because if I stay there, they will again take me to somebody else to get a job or do something. I thought I should better run away from this place. So I ran away based upon the promise that the Lord gave to me, Acts 1:8. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత అపొస్తలుల కార్యాలు 1:8 ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను మా ఊరి విడిచి ఒకవేళ నేను ఊర్లో ఉంటే మరలా నన్ను వాళ్ళు తీసుకొని ఎవరికొకరు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో జాబ్ ఇప్పిస్తారేమో అని ఈ వాగ్దానం పట్టుకొని బ్యాగ్ వేసుకొని దావనగిరి నుంచి బెల్గాంకి వెళ్ళాను. Prepared for 4 months for All India entrance for PG. నేను ఒక 4 నెలలు ప్రిపేర్ అయ్యాను ఆల్ ఇండియా ఎంట్రన్స్ పీజీ కొరకు. And then on the first Sunday of January, it's customary to have this exam, and that's when I, we go to Bangalore to appear for the exam. The previous night, I get a phone call. Those days there was no cell phones, so there was a trunk call to the, call to the hotel saying that the answer key is available. అయితే మరి గమనించండి, నేను 4 నెలలు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ జనవరి మాసంలో మొదటి ఆదివారంలో ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఆదివారం వరకు నేను ఎగ్జామ్ కోసం వెళ్తే బెంగళూరుకి, ఆ రోజు నైట్ నేను హోటల్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు ఏమొచ్చిందంటే Answer key is available. అయితే ఆ ఫోన్ కాల్లో అంటున్నారు ఆన్సర్స్ రేపు పొద్దున పెట్టబోయే ఎగ్జామ్కి ఆన్సర్ కీ ఉంది బాబు అని If చెప్తున్నారు. you can get 5 lakhs, your answer key is there, and you will get your PG for sure, which is worth crores. అయితే of అక్కడ rupees. చెప్పిన మాటలు ఏంటంటే ఒక 5 లక్షలు కట్టు లేదా 5 లక్షలు ఇవ్వు, నీకు ఆన్సర్ కీ ఇస్తాము, రేపు పొద్దున నువ్వు రాసే ఎగ్జామ్లో ఖచ్చితంగా నీకు ఒక పీజీ సీట్ వస్తుందని చెప్తూ వచ్చారు. And we didn't have even phone calls at home, trunk call. Even if we call them also, they cannot arrange money so fast. అయితే నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే సెల్ ఫోన్లు ఏం లేవు, ఫోన్లు చేయాలి, అంతమందికి ఫోన్ చేసినా కానీ నా దగ్గర అంత డబ్బులు లేదు. And that was the most depressing moment in my life. The Satan was rejoicing that, you said God's promise, you said there is power in God's promise, Holy Ghost, all that. Nothing, this is all emotion. Nothing is going to work for you. అయితే అక్కడ నేను ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ లేదా శోధనలు ఏంటంటే అపవాది పెట్టే శోధనలు, నువ్వు ఒక వాగ్దానం పట్టుకొని ఇంత దూరం వచ్చినావు కదా, మరి చూడు నీ ఎదుట నేను పెట్టినాను, 5 లక్షలు కడితే నీకు కీ వస్తుంది, నువ్వు ఏం పట్టుకున్నావు ఈ ప్రామిస్ పెట్టుకుంటే నువ్వు ఎదగలవా లేకపోతే నీకు సీట్ వస్తుందా అని చెప్పేసి చాలా శోధనలు వస్తున్నప్పుడు నేను చాలా కృంగిపోయాను. So I just prayed and slept because I didn't want to prepare anymore, because anyway the answer key is ready. So what is the point of preparing anymore? Just God, it's up to you. You do whatever you want to do. అయితే నేను అనుకున్నాను, నేను ప్రార్థన చేసుకొని పడుకున్నానండి ఆ రాత్రి. ప్రభు ఎట్లా ఆన్సర్ కి ఏదో బయటకు వచ్చిందని చెప్పినారు, ఇంకా నేను చదివి కూడా వేస్ట్. Many of my friends who had money, they were taken into a hotel room, they were locked inside, and they were dropped to the exam hall. అయితే చాలా మంది నా స్నేహితుల్ని ఈ డబ్బులు కట్టిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక హోటల్ రూమ్లో పెట్టి వాళ్ళకి ఎగ్జామ్ కీ ఇచ్చేసి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎగ్జామ్ హాల్లో వాళ్ళే డ్రాప్ చేయడం జరుగుతూ ఉంది. And when the exam began, I just prayed and committed this paper to God's hands. God, you write this exam. I know with my own effort I cannot do it. Please, you guide and help me. అయితే ఎగ్జామ్ పేపర్ నా చేతికి ఇచ్చినప్పుడు నేను ప్రార్థన చేసుకుని, ప్రభువా నీవు నా పక్షాన ఎగ్జామ్ రాయి ప్రభువా, నా చేతులను బలపరచు అని చెప్పేసి But it was a formality prayer because already I knew the answer keys was out. అయితే ఇది చాలా ఏదో స్వాభావికంగా నేను చేశాను, కానీ ప్రార్థన ఆల్రెడీ ఆన్సర్ కీ తెలిసిపోయింది కదా అన్న ఒక ఆలోచన నాలో ఉంది కూడా. So out of 300 questions, 3 hours, multiple choice questions, I did about in about 2 hours, I did about 120. And 1 more hour to go, I had to do 180 more questions. అయితే 300 క్వశ్చన్లు ఉంటాయండి, 3 గంటలు అది పేపర్ రాయాలి. అందులో నేను 2 గంటలకి కేవలం 120 క్వశ్చన్లు మాత్రమే చేశాను, ఇంకొక గంటలో నేను 180 క్వశ్చన్లు చేయాలి. And out of this 120, some difficult, confusing answers, very close answers, you have to come back and reconfirm. So they were also అయితే there. మిగిలిన ఆ ప్రశ్నలు కూడా మళ్ళీ నేను వెనక్కి వచ్చి మిగతా చూసుకుంటూ ఆ సమయాన్ని నేను ఆ విధంగా నేను కేటాయించుకోవాలి. So that's when I realized that I can't complete the exam. అయితే నాకు అర్థమైపోయింది ఎగ్జామ్ రాస్తూనే నేను ఈ ఎగ్జామ్ని పూర్తిగా కూడా క్వశ్చన్లు చదవలేనేమో That's అనిపించింది. when I did a capsule prayer. అయితే అప్పుడు నేను ఒక గుళిక లాంటి చిన్న ప్రార్థన చేశానండి. God, now to finish, you finish this exam, you write it. I cannot write it anymore. అయితే ఒక చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా ఇక నేను రాయలేను కానీ నువ్వే రాయి ప్రభువా అన్నాను. So it was just like, read the question, go to the answer. You don't have time to read all the choices and all that is not at all. Time is not there at all. అయితే ఆ పరిస్థితి ఎట్లాంటిదంటే నేను క్వశ్చన్ చదవడము డైరెక్ట్గా ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోవడమే, మిగతా ఆప్షన్స్ ఏమున్నాయని చదివే టైం కూడా లేదు. So that's how I finished the exam with about 5 minutes to go, and asked God to write on my behalf. But let me tell you, the people, once we came out, I asked the people who got this answer key, the key was the wrong answer key was given to them out of the 4 papers. అయితే నేను ఆ పరీక్షను 5 నిమిషాల ముందే పూర్తి చేసుకొని బయటకు వచ్చి నా స్నేహితులతో అడుగుతూ వచ్చాను, ఎలా ఉంది ఆన్సర్ కీ అంటే వాళ్ళకి వచ్చిన ఆన్సర్ కీ తప్పు ఆన్సర్ కీ అంట. When you depend on God and His promises,
nothing is impossible to God. అయితే ఎప్పుడైతే మనం దేవుని మీదనో దేవుని ఇచ్చే వాగ్దానాల మీద ఆధారపడినప్పుడు దేవునికి అసాధ్యమైనది This ఏది లేదు. cowboy from a small village goes on to get a PG seat in All India entrance to do the general surgery in Gujarat. అయితే నేను చిన్న ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని, అయితే నన్ను దేవుడు వాడుకొని మరి గుజరాత్ ప్రాంతంలో నేను ఆల్ ఇండియా ఎంట్రన్స్లో సెలెక్ట్ అయ్యి మరి సర్జరీ పీజీ చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. God enabled me to be the university topper there and to be his witness in that place with a good fellowship there, for me to grow in the Lord. అక్కడ కూడా దేవుడు నన్ను ఎంతగానో దీవించి మరి అక్కడ యూనివర్సిటీ టాపర్గా కూడా దేవుడు నన్ను హెచ్చించి దేవుడు నన్ను వాడుకున్నాడండి. And then I said, God, now what do you want me to do? I'm now the general surgeon. I want to go to UK, so I gave my entrance exam to go to UK. అయితే సర్జరీ పీజీ వచ్చేసిన తర్వాత సర్జన్ అయ్యానండి. ఆ తర్వాత దేవుడిని అడుగుతూ వచ్చాను, ప్రభువా నేను యూకేకి వెళ్దాము, ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకుంటాను, లేదా పై చదువులు ఇంకా చదువుతానన్న ఆశ నాలో ఉన్నింది. Then I said, God, I will write one entrance exam for super specialty training. In this exam, if you give me a seat, I will consider this as your will for my life and I'll stay back in India. Otherwise, I'll go to UK. మరి సర్జరీ పీజీ వచ్చిన తర్వాత ఇంకొక హయ్యర్ డిగ్రీ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఉంటుంది. ప్రభువా నేను ప్రార్థిస్తూ వచ్చాను, ప్రభా ఈ సూపర్ స్పెషాలిటీ డిగ్రీ నేను ఒక్కసారే రాస్తాను, నీ చిత్తం అయితే నాకు సీట్ ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళిపోతాను అన్నాను. And here this boy goes on to write the exam, and God, in a country of 100 crores those days, we had only 10 seats in surgical oncology, and from a small village, with the great promise of God, holding on to that, goes on to be one among those 10 people. Praise be to God. అయితే దేవునికి మహిమ అండి. చిన్న పల్లెటూరు నుంచి దేవుడు నన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని మరి ఆ యొక్క ఎగ్జామ్లో కేవలం 100 కోట్ల జనాభాలో కేవలం 10 సీట్లు మాత్రమే ఉంటాయి సర్జికల్ ఆంకాలజీ అనే సూపర్ స్పెషాలిటీలో. ఆ 10 సీట్లలో దేవుడు నేను ఒక్కడిగా ఉండడానికి దేవుడు కృపను చూపాడు. So the reason I'm sharing all this is just to say that if you have the power of the Holy Spirit with you, you can be his witness at any point of time, at any age. దీని నుంచి నేను చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏమైనా ఉన్నప్పటికీ ఎవరిమైనా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నట్లయితే దేవునికి నువ్వు మహిమకరంగా జీవించగలవు. So the Lord enabled me to come back to Hyderabad, and then I was wondering, even as we started, I was working in Kamineni then, and I came to Nandyal about 18 years back for one of the programs, but after that, the second time I'm coming here. The thing is that, I was wondering, is your promise fulfilled in my life? Was one question that I was having. అయితే నేను అది పూర్తి చేసుకొని మళ్ళీ హైదరాబాద్లో కామినేని హాస్పిటల్లోకి పనిచేయడానికి వచ్చాను. 18 సంవత్సరాల కిందట నేను నంద్యాల కూడా వచ్చాను వేరే ప్రోగ్రామ్ విషయమై. అయితే నేను అడుగుతూ వచ్చాను, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం అపోస్తుల కార్యాలు 1:8 అది నా లైఫ్లో నిజంగా పూర్తయిందా లేదా అన్న ఒక ప్రశ్న నాలో ఉండింది. Last couple of years, because of COVID, God opened a door so that through the Grace Cancer Foundation, God enabled us to go to 130 countries to raise awareness on cancer and to make a difference in those lives across the world. And then once this happened, then it struck me with a verse that we read now, that you'll be witness not only in Jerusalem, Judea and Samaria, but unto the uttermost part of the earth. అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కోవిడ్లో మరి ఆ యొక్క కోవిడ్ సంవత్సరంలో మేము గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ అనే అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని చేస్తూ దాదాపు 130 దేశాలు తిరగడానికి దేవుడు కృపనిచ్చాడు. తద్వారా నాకు అప్పుడు అర్థమవుతా వచ్చింది, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానంలో యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు నీవు నాకు సాక్షి అయి ఉంటావన్న వాగ్దానం నాలో నెరవేరుతూ వచ్చింది. Dear brothers and sisters, many times we do not trust the promise of God. He is a promise keeping God. ప్రియ సహోదరులారా సహోదరులారా, మనం చాలాసార్లు అనుకుంటుంటాం కానీ మనం దేవుని వాగ్దానం చాలాసార్లు మనము నమ్మలేం కానీ బట్ ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. I initially thought he will give a power at least to get a seat, to establish myself, do something, in Jerusalem. But till the end you read, he will take you to the uttermost part of the world. I did realize, and I had tears in my eyes when God made things happen in my life. నేను అనుకున్నాను, ఏదో దేవా నువ్వు నాకు శక్తినిస్తావు, నన్ను ఒక సర్జన్గా చేసి కొంత సెటిల్ అవ్వడానికి నాకు సహాయం చేస్తావు అని అనుకుంటా ఉన్నాను కానీ ఆ వాగ్దానంలో భూదిగంతముల వరకు నీవు నాకు సాక్షిగా ఉంటావు అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. Believe in the promises of God, and the power of the Holy Spirit will always keep you sanctified and to be a witness for Him wherever He takes you. దేవుని వాగ్దానాలు మనం నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తాం, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మన జీవితాల్లో మనం గమనిస్తామండి. We see sons of Zebedee, they were actually looking for title and power when Jesus was in this world. జెబెదీ యొక్క కుమారులను మనం చూసినట్లయితే వాళ్ళు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బిరుదుల కోసం వెతుకుతా వచ్చారు. They were asking, we want to have some title, power, so that we will rule over everybody else. అయితే ఆ జెబెదీ కుమారులు అంటున్నారు, ప్రభువా మాకు ఒక బిరుదులు ఇవ్వు, మేము ప్రజలందరినీ ఏలుటకు వాళ్ళు చూస్తూ వచ్చారు. When in the kingdom of God they wanted some identity, title,
to live. దేవుని యొక్క రాజ్యంలో కూడా వాళ్ళ ఒక బిరుదు కోసము, ఒక పేరు ప్రఖ్యాతుల కోసం, ఒక పొజిషన్ కోసం ప్రాకులాడుతూ వచ్చారు. So that's why, we see that James and John, even as their mother also came to influence for their position in the kingdom of God. అయితే వాళ్ళ యొక్క తల్లి కూడా మరి ఆ యొక్క దేవుని రాజ్యంలో వాళ్ళకు ఒక పొజిషన్ లేకపోతే పేరు ప్రఖ్యాతలు రావడానికి తాపత్రయపడింది. What was the desire of James and John? యోహాను యొక్క యాకోబు యొక్క కోరిక ఏంటండి? One on the right side, one on the left side. ఒకరు కుడి పక్కన, ఒకరు ఎడం పక్కన. That should be, in your glory, give us this position, this title was the ask from them. అయితే వాళ్ళు అంటున్నారు, ప్రభువా నీవు ప్రత్యక్షమైనప్పుడు నీ పక్కన ఇటుపక్క అటుపక్క ఉండడానికి మాకు ఒక అవకాశం లేని అడుగుతూ వచ్చారు. It was an unholy ambition for power and position. Unholy ambition. అది ఒక అపవిత్రమైన ఒక కోరిక అండి, ఒక ఆశ, దురాశ. And he also took the recommendation from mother. అయితే వాళ్ళ తల్లి గారి నుంచి కూడా ఒక రికమెండేషన్ పెడుతూ వచ్చారు. Oh, but the Lord gently declined it, and the Lord is asking us as well today, are you striving hard for your title or for your testimony wherever God has kept you? అయితే యేసు ప్రభు దాన్ని చిన్నగా సున్నితంగా తృణీకరించి ఈరోజు మనల్ని కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నువ్వు ప్రాకులాడుతున్నావా ఒక పేరు కోసము, లేదా నీ సాక్ష్యం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? God says you will receive power. Do you have this power in your life today? అయితే వాక్యం అంటుంది మీరు శక్తి నొందుదురు అని దేవుని వాక్యం తెలుస్తుంది కదా, నిజంగా మీరు శక్తి నొంది ఉన్నారా? What kind of power is this? ఈ శక్తి ఎటువంటిది? This is not a military power. ఇది ఒక మిలిటరీ నుంచి లేదా సైన్యం నుంచి వచ్చే శక్తి కాదండి. This is not the economic power. ఇది డబ్బు నుంచి వచ్చే శక్తి కాదు. This is not the political power. ఇది యొక్క పొలిటికల్ పవర్ కూడా కాదు, శక్తి కాదు. But you will not have any titles or officers, but you will be my witnesses. అదే మీకు పేరు ప్రఖ్యాతలు ఉండకపోవచ్చు కానీ ఈ లోకంలో, అయితే మీరు నాకు సాక్షులుగా ఉంటారని దేవుని వాక్యం Jesus సెలవిస్తుంది. said if the power when you receive the Holy Spirit you will get titles. He didn't say that, but you will be my witnesses. అయితే యేసు ప్రభు తన వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మీకు ఏదో బిరుదులు వస్తాయనో పేరు ప్రఖ్యాతలు వస్తాయని చెప్పట్లేదు, కానీ మీరు శక్తి నొందుదురు అని దేవుని వాక్యం What is సెలవిస్తుంది. the title then? అయితే బిరుదు అంటే ఏంటి, లేదా పేరు ప్రఖ్యాతలు అంటే ఏంటి? మళ్ళీ It is a rank or an office or an attainment world gives. అయితే అదొక పేరు లేకపోతే ఒక పొజిషన్ అండి, లోకం ఇచ్చేది అది. So you may have both title and a testimony, but what usually world gives will not last forever. అయితే మీకు బిరుదులు ఉండొచ్చు, కొంతమంది పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉండొచ్చు, అయితే లోకం ఇచ్చే పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా ఉండవండి. So how does your testimony look today? అయితే మీ సాక్ష్యము ఏ విధంగా ఉంది ఈరోజు? Can you say before you knew Lord Jesus Christ as your Savior and after you knew Him as your Savior, is there a clear distinction? అయితే మీరు ఆలోచించుకోవాలి, యేసు ప్రభువుని నేను రక్షకుడిగా అంగీకరించక మునుపు నా జీవితం ఎలా ఉంది, ఇప్పుడు నా జీవితము తేడాగా ఉందా లేదా అనేది మీరు గమనించాలి. How do you know that you are growing in the grace? అయితే మీరు ఎప్పుడు మీరు గమనిస్తున్నారా, నేను దేవుని యొక్క కృపలో ఎదుగుతున్నానా అని ఎప్పుడు గమనించగలరు మీరు? There should be joy in your life that fills you and overflows into the world around you. మీ హృదయాల్లో దేవుని యొక్క ఆనందము పెళ్ళుబిగి పెంపొందుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. A confidence that you have which you had like never before, and it continues to grow. దేవునిలో నీకు ధైర్యము, ఆ యొక్క ఆనందము దినదినము ఎదుగుతూ ఉండాలి. You can show that love and experience the love that could only come from God. దేవుని యొక్క ప్రేమను కనపరిచేవాడిగా నువ్వు ఉండగలగాలి. So Moses, if you are looking at the example of Moses, we were discussing, he chose to suffer with the people of God rather than to enjoy the fleeting pleasure of sin in this world. అయితే మోషేని మనం గమనించినట్లయితే హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన యొక్క సుఖభోగాలు, ఐగుప్తు ఇచ్చే సుఖభోగాలను అనుభవించడానికి ఒప్పుకోలేదు, కానీ దేవుని ప్రజలతో శ్రమ పొందుట నాకు ధన్యత అన్నాడు. That was his choice to be his witness. అయితే అది మోషే చేసుకున్న ఒక తన సాక్ష్యం కొరకు దేవుడు మోషే చేసిన ఒక నిర్ణయం అది. Now if you just categorize the life of Moses into 3 parts, మోషే యొక్క జీవితాన్ని 3 భాగాలుగా మనం విభజిస్తే, first 40 years Moses spent by thinking he was somebody. మొదటి 40 సంవత్సరాలు మోషే నేను ఒక వ్యక్తిని లేదా ఒక విశిష్టమైన వ్యక్తిని అనుకుంటూ జీవించాడు. Second 40 years he spent learning that he was nobody. రెండో భాగంలో 40 సంవత్సరంలో ఆయన అనుకున్నాడు, నేను ఎటువంటి వ్యక్తిని లేకపోతే ఎటువంటి విశిష్టత లేని వాడిని అనుకుంటూ గడిపాడు 45 సంవత్సరాలు. His third 40 years he spent discovering what God can do with a nobody. చివరి భాగం 40 సంవత్సరాల్లో మోషే దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో వాటిని గమనిస్తూ లేదా వాటిని
పొందుకుంటూ వెళ్ళాడు. So initially he thought he was somebody. ముందు అనుకున్నాడు నేను కొంత పేరు కొంత ఉన్నవాడని అనుకున్నాడు. Later he realized he is nobody. తర్వాత అనుకున్నాడు నేను ఏమి లేనివాడని అనుకున్నాడు. The third part, third 40 years, he learned how God can use what God can do with a nobody. అయితే తర్వాత భాగంలో చివరి భాగంలో ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే ఏమీ లేని వాడిని కూడా దేవుడు ఏ విధంగా వాడుకొని గొప్ప కార్యాలు చేయగలడో గమనిస్తూ So వచ్చాడు. in our own spiritual life and in our life in the world, we always want to be somebody. We want to be powerful. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో కానీ లేదా బాహ్య జీవితంలో కానీ మనం అందరం కూడా మనం ఒక పేరును లేకపోతే ఒక వ్యక్తిగా నేను ఉండాలని కోరుకుంటా ఉంటాం. We want to know if I speak, everybody should listen to me. అయితే మనం అనుకుంటూ ఉంటాం, ఆశ కలిగి ఉంటాం, నేను మాట్లాడితే నా మాట అందరూ వినాలని కోరుకుంటా ఉంటాం. It is always okay to feel that good about yourself. To your opinion also counts. It's good feeling. అయితే ఇది ఇలా ఉండడము అంటే నేను చెప్తే కొంతమంది వినాలని అనుకోవడం మంచిదే. But if you are a nobody, what God can do from a nobody is much more than what you think that you are somebody and God not doing anything from your life. అయితే దానికంటే కూడా నీవు ఏమీ లేనివాడిగా ఉంటూ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తుంటే అది ఇంకా ధన్యకరము. So the power that you get when you receive the Holy Spirit is a new form what Jesus is offering. అయితే ఇప్పుడు మీరు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు శక్తి ఇచ్చే ఆ యొక్క ప్రక్రియ అనేది చాలా గొప్పది. This power is different from the worldly order of the power that you and I can imagine, think of. ఈ శక్తి అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే శక్తి అనేది లోకం ఇచ్చే శక్తి కన్నా చాలా గొప్పది. So now how do you say that you are a witness for Lord Jesus Christ? మనం ఏ విధంగా చెప్పగలము దేవుని కొరకు నేను సాక్షిగా ఉండగలను? If this power is there in your life, how can you say that? అయితే ఈ యొక్క శక్తి నాలో ఉన్నదా లేదా నువ్వు ఎప్పుడు చెప్పగలవు? How do you make sure that the power of the Holy Spirit is in you? అయితే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నేను కలిగి ఉన్నానని నువ్వు చెప్పగలవా? The surest way of telling that you have the power of the Holy Spirit is that you have a witness, you have a testimony. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి నేను కలిగి ఉన్నానని చెప్పగలవంటే నువ్వు ఒక సాక్ష్యము కలిగి ఉంటావు. I'm not talking about a testimony about 30 years back I came to know the Lord Jesus Christ and I accepted my sins and accepted him as my savior. No, your testimony should be as fresh as yesterday. అయితే నేను గమనించండి, ఒక విషయం చెప్పనివ్వండి. నేను గత 30 ఏళ్ల క్రితం దేవుడిని నమ్ముకున్నాను, అప్పుడు నమ్ముకున్నాను, ఇప్పుడు నమ్ముకున్నాను, ఆ విధంగా నేను ఉండింటిని, దేవుడు ఈ విధంగా చేశాడు అనే కార్యాలు కాదు, కానీ ఈ రోజు నువ్వు దేవునిలో ఎలాగున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. You should have an ongoing encounter exercising the power of God in your life. నీ యొక్క జీవితంలో నువ్వు ప్రతి దినము కూడా లేదా ప్రతి దినము కూడా దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ దేవునికి సాక్షిగా ఉండాలి. See, somebody said your testimony if you come to share in the church should not be no older than a week's time. ఒక వ్యక్తి అన్నారు, ఒక దైవజనుడు అన్నాడు, నువ్వు ఎప్పుడైనా చర్చిలో సాక్ష్యం చెప్పుకుంటే ఒక వారం కిందట కన్నా ఎక్కువ ఉండకూడదంట దాని టైం లైన్. That's how fresh your encounter with him and exercise the power that Jesus gives to you. అట్లా మనం దినదినము కూడా దేవుని నుంచి కొత్త నూతనమైన శక్తిని అనుభవాన్ని పొందుకొని దేవుని కొరకు నిలబడాలి. Now, as mothers, do your children hear your testimony and your relationship with Christ in everything that you do? అయితే నేను తల్లులకు ఒక ప్రశ్న వేయనివ్వండి, మీరు మీ పిల్లలు మీ యొక్క సాక్ష్యాన్ని వింటున్నారా? When at work, God's grace, how it is working in your life, do they hear regularly on a day-to-day basis at home? మీరు పనిచేయువారైతే మీ యొక్క ఉద్యోగ స్థలాల్లో దేవుని యొక్క కృపను మీ సాక్ష్యాన్ని వారు వినగలుగుతున్నారా? Do your children know that you have a concern for their eternity, for their souls, redemption? మీ పిల్లలు మీ యొక్క ప్రార్థనలను చూసి మీ ఆత్మీయ జీవితాన్ని చూసి ఇదిగో నా తల్లి నా తండ్రి నా యొక్క ఆత్మీయ జీవితానికి లేదంటే నా యొక్క నిత్యత్వాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు, వాళ్ళు భారం కలిగి ఉన్నారని వాళ్ళు ఎరుగుతున్నారా? Do they know that you love God the most than anything else in this world? మీ పిల్లలు నా తల్లిదండ్రులు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వాళ్ళని గమనిస్తున్నారా? So as fathers, do your children know that your deepest concern for them is spiritual welfare? అయితే తండ్రులుగా అనే ఒక ప్రశ్న ఇవ్వండి, మీ పిల్లలు మిమ్మల్ని చూసి నా తండ్రి నా యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి నిత్యత్వాన్ని బట్టి భారం కలిగిన వ్యక్తి అని చెప్పగలరా? You will speak the truth even if it angers them. నీవు ఒకవేళ నువ్వు సత్యం చెప్పువాడిగా ఉన్నావా? ఒకవేళ వాళ్ళని కష్టించినా లేదా కోపాడాల్సి వచ్చినా కష్టంగా సత్యం చెప్పేవాడిగా నువ్వు ఉన్నావా? So are your children are unaware of your concern for their spiritual life? లేదంటే మీ పిల్లలు నా తల్లిదండ్రులు నా ఆత్మీయ జీవితాన్ని బట్టి వాళ్ళకి అసలు ఎటువంటి బాధ్యత లేదని అనే స్థాయిలో ఉన్నారా? Do you approve of their rejection of their savior? మరి వాళ్ళు ఒకవేళ రక్షకుని వాళ్ళు విమర్శిస్తే లేకపోతే వాళ్ళు విడిచిపెడితే లేదా అంగీకరించకపోతే దానికి నీవు బాధ్యత వహిస్తావా? As a witness, as a testimony, you have three parts. One is the personal testimony, the other one is the testimony of men around you, the third one is God's testimony about you. సాక్ష్యము అనే విషయానికి వస్తే 3 భాగాలుగా ఉంటుందండి. ఒకటి నీ యొక్క వ్యక్తిగత సాక్ష్యము,
తర్వాత నువ్వు పని చేయ చోట్ల చుట్టూ ఉన్నవారు వారు నీ గురించి చెప్పే సాక్ష్యము, తర్వాత దేవుడు నీ గురించి చెప్పే సాక్ష్యం. We were listening in the worship message that, he has rewards for you awaiting, based upon your testimony, based upon the work that you have done for him in this world. మనము ఆరాధన వర్తమానంలో సేవకుడు చెప్తున్నప్పుడు విన్నాము, దేవుడు మన కొరకు కొన్ని బహుమానాలు ఆయన యొక్క నిత్యత్వంలో మన కొరకు పెట్టాడు, మన సాక్ష్యాన్ని బట్టి, మనం చేసే క్రియలను బట్టి అని మనం చూస్తూ వచ్చాం. So do those people who are working with you know that you are believing in Lord Jesus Christ as your personal savior? నీతో పని చేయించిన వాళ్ళు, ఒకవేళ మీరు ఉద్యోగస్తులైనా ఇంకొక చోట అయినా మీరు పని చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని బట్టి వాళ్ళు చెప్పగలుగుతున్నారా ఇతను లేదా ఈ వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి అని? I'm not talking whether you give the pamphlet or you share the gospel, but your speech, your manner of work, would that give glory to God's name? నేను ఇది చెప్పట్లేదండి, మీరు పాంప్లెట్ ఇచ్చారా లేకపోతే ఇంకో కరపత్రం పంచారా వాళ్ళకి వీళ్ళకి చెప్పట్లేదు. Which itself is not bad. అయితే నేను చెప్తున్నా అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ దానికంటే ముఖ్యంగా నీ జీవితాన్ని బట్టి, నీ మాటను బట్టి, ప్రవర్తన బట్టి, చేష్టలను బట్టి వాళ్ళు నిన్ను యేసు ప్రభు సాక్షిగా నిన్ను గుర్తిస్తున్నారు. Do your neighbors know that you follow Christ come what may? మీ యొక్క చుట్టూ ఉన్న వాళ్ళు, ఇంట్లో చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీరు యేసు ప్రభు యొక్క బిడ్డలని గమనించగలుగుతున్నారా? The Spirit of God testifying through you is the real evidence of the reliability of Christ's words in your life. అయితే మాట చెప్పనివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా చేసే కార్యాలను బట్టి ఆయన యొక్క వాక్యాలు, The Spirit testifies the real evidence of the reliability of the words of Jesus. పరిశుద్ధాత్మ దేవుడు మరి దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని నీ ద్వారా కూడా లేకపోతే నీ యొక్క జీవితం ద్వారా దిస్ ఇస్ ట్రూ అని చెప్పగలడండి. So my availability gives God the opportunity to do miracles today. అయితే దేవుడికి నేను ఇచ్చే సమయాన్ని బట్టి, దేవునితో నేను గడిపే సమయాన్ని బట్టి దేవుడు నా ద్వారా జరిగే కార్యాలు ఎలా చేయగలడో అది మనం చూడగలం. We are in the Christmas season. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. It is possible for us to be busy with the activities of the Christmas and forgetting Christ. అయితే చాలాసార్లు క్రిస్మస్ యొక్క పండగ సందడిలో మరి ఆ పండగ సందడిలో మునిగిపోయి దేవుణ్ణి క్రీస్తుని పక్కన పెట్టే సందర్భాలు కూడా ఉంటాయి చాలాసార్లు. That's what we read in Luke chapter 2. అదే విషయాన్ని మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసామండి. What happened there? అక్కడ ఏం జరిగింది? They lost Jesus. అక్కడ మనం చూసినట్లయితే తల్లిదండ్రులు దేవుణ్ణి వెతుకుతున్నారు. They lost him. వాళ్ళు దేవుణ్ణి కనుగొనలేకపోతున్నారు, లేకపోతే తప్పిపోయాడు, అక్కడ వాళ్ళు చూడలేకపోయారు, గమనించలేకపోయారు. 4-5 years back we were going to US and in the Dubai airport we just went to the washroom and my daughter, by then she was about 11 years old. When I came out, she was not found. She was not there. ఒక విషయం చెప్పనివ్వండి. ఒక 4-5 సంవత్సరాల కిందట నేను దుబాయ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లో నా యొక్క 11 ఏళ్ల కూతురు నేను అట్లా వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చేటానికి అక్కడ కనపడకుండా వెళ్ళిపోయింది. And the Dubai airport, to make the matters worse, is a silence airport. They won't even announce anything, that somebody is missing. ఇంకా బాధాకరం ఏంటంటే ఆ దుబాయ్ ఎయిర్పోర్ట్లో అది సైలెన్స్ ఎయిర్పోర్ట్ అన్నమాట, ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా అక్కడ జరగదు. And it's a very busy airport in the morning, so much of rush, we are not able to find her. చాలా బిజీగా ఉంది, చాలా ప్రయాణికులు ఉన్నారు, అక్కడ నేను మా అమ్మాయిని కనుగొనలేకపోయాను. So it was such a painful experience for any parent. అయితే ఏ తల్లిదండ్రులకైనా చాలా బాధాకరమైన కఠినమైన సందర్భం అండి అది. I think similar situation Joseph and Mary must have undergone now. అయితే అక్కడ మనం చూసినట్లయితే యోసేపు మరియలు కూడా బహుశా యేసు ప్రభు తప్పిపోయినప్పుడు అలాంటి బాధను వాళ్ళు పొంది ఉండొచ్చు. But they didn't realize till they went home. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే అసలు యేసు ప్రభు వాళ్ళతో రాలేదన్న విషయాన్ని ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు గమనించలేకపోయారు. Because it was customary in those days to go in groups, in caravans, wherein females will go in separate line, males will follow, and Jesus was considered to be adult at the age of 12. అయితే అప్పుడు యేసు ప్రభు రోజుల్లో వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఎట్లా అంటే వాళ్ళందరూ కలిసి గుంపులుగా వెళ్ళేవారు, యెరూషలేంకి వెళ్ళేసి మళ్ళీ వచ్చేవాళ్ళు, స్త్రీలు ముందుకు వెళ్ళేవాళ్ళు, తర్వాత కొంతమంది పురుషులు ఫాలో అయ్యేవాళ్ళు, ఈ విధంగా గుంపులుగా వాళ్ళు కొన్ని ఆచారాల కింద వెళ్ళేవాళ్ళు. So they were also traveling in a caravan so that the robbers won't harm them. అయితే వాళ్ళ యొక్క కొన్ని క్యారవాన్స్ లాంటివి ఉంటాయి మనం చెప్పినట్లు కొన్ని, అలాంటి వాటిలలో వెళ్ళేవాళ్ళు, వేరే దొంగలు వాళ్ళని పట్టి వాళ్ళని దొంగలించకుండా. So father thought maybe he's with mother thought he's with father. బహుశా అనుకుంటున్నాను మరి యోసేపు గారేమో మరియతో ఉన్నాడని అనుకుండొచ్చు, లేదా మరియమ్మ గారు యోసేపుతో ఉన్నాడులే యేసు ప్రభు అని అనుకుండొచ్చు. But when you go back, they find that he was not there. అయితే ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళతో పాటు యేసు ప్రభు రాలేదు. So what is the lesson that we get out of this? అయితే మనం ఈ విషయం నుంచి ఏ పాఠం నేర్చుకుంటున్నాం? Where did they lose Jesus? యేసు ప్రభుని వాళ్ళు ఎక్కడ పోగొట్టుకున్నారు? Did they lose him in the market? ఒకవేళ వాళ్ళు అక్కడ మార్కెట్లో పోగొట్టుకున్నారా? Where did they lose him? ఎక్కడ యేసు ప్రభు వారి నుంచి తప్పిపోయాడు? They lost him in the temple.
మరి ఆ యొక్క దేవాలయంలో యేసు ప్రభు వాళ్ళ నుంచి He తప్పిపోయారు. was in the temple, right? So they lost him in the temple. మనం చూసినట్లయితే తర్వాత వాళ్ళు ఎక్కడ కనుక్కుంటారు యేసు ప్రభుని? దేవాలయంలోనే కనుక్కుంటారు. అంటే దేవాలయంలో యేసు ప్రభు తప్పిపోయాడు. It is possible for us to be called as the witnesses and testifying to Christ, coming to the church regularly, doing everything, but yet we may still lose him in our lives. అయితే మనం చాలాసార్లు గమనించండి, మనం చర్చిలకు వస్తుంటాం, సంఘాలకు వస్తుంటాం, సంఘ కార్యక్రమంలో పాల్గొంటుంటాం. అయితే క్రీస్తునికి చెందాల్సిన మహిమను కాకుండా లేదా క్రీస్తుని పక్కన పెట్టేసి కూడా మనం ఇవి చేస్తుండొచ్చేమో. So we look where they lost him is in the temple. Who lost Jesus? అయితే మనం గమనించండి, ఆయన యేసుప్రభు దేవాలయంలో తప్పిపోయారు. ఎవరు యేసుప్రభుని కోల్పోయారు? The closest people lost him. తనతో తల్లిదండ్రులే యేసుప్రభుని. So some of the people who are supposed to be very close to Jesus, they may lose Jesus. మనం అనుకుంటుండొచ్చు యేసుప్రభుకు దగ్గరగా ఉన్న వాళ్ళే యేసుప్రభుని కోల్పోవచ్చు. So this is a warning sign for us even as we enter into this season, finishing this year. God wants us to be his witnesses. God wants us to, bring glory and honor to his name even as we get, transformed into the likeness of his beloved son Jesus Christ. అయితే ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఒకసారి మనం గమనించుకుందాం. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఇది మనకు ఒక హెచ్చరిక కావచ్చు. మనం పండగ యొక్క వాతావరణంలో క్రీస్తును పక్కన పెట్టేవారుగా ఉంటామేమో గమనించండి, జాగ్రత్తగా ఉండండి. Is Jesus real in your life? యేసు ప్రభు నిజంగా లేదా ప్రభావితంగా నీ జీవితంలో ఉన్నాడా? Is the power of the Holy Spirit visible in and through your life? పరిశుద్ధాత్మని యొక్క శక్తి నీ జీవితం ద్వారా ఇతరులకు కనబరచబడుతుందా? ప్రభావితంగా నువ్వు ఉన్నావా? If it is not, it's time for us to introspect and come back to, have that relationship with him. ఒకవేళ నీ జవాబు లేదు అని అన్నట్లయితే వెంటనే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మరలా నీ యొక్క సహవాసాన్ని దేవునితో నీవు నిర్మించుకోవాలని నేను ఆశిస్తున్నాను. I just want to share one story about the power of the Holy Spirit and then close. నేను పరిశుద్ధాత్మ శక్తి గురించి ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. I was doing a major surgery for a esophageal cancer patient about 12-15 years ago. మరి ఈ యొక్క ఈసోఫాగస్ అని ఉంటుంది, దానికి క్యాన్సర్ వచ్చిన పేషెంట్ మీద నేను కొన్ని సంవత్సరాల కిందట అతని పేషెంట్కి ఆపరేషన్ చేస్తున్నాను. The operation was very major one, about 8-hour surgery. So I was asking God for the promise and I was depending on Joshua, chapter 1 verse 9, that you will take the courage and then he will be with you. So with all those promises I finished the surgery in less than 4 hours. దాదాపు అది 8 నుంచి 9 గంటలు పట్టే సర్జరీని అయితే నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టుకొని అడుగుచు దాదాపుగా నేను 9 గంటలు 8 గంటలు ఉన్న సర్జరీని దాదాపు కేవలం 4 గంటల్లో పూర్తి చేసేసాను. Patient was doing well for 4-5 days. అయితే ఆ యొక్క పేషెంట్ 4-5 రోజులు చాలా బాగున్నాడండి. On the 5th or 6th day she started deteriorating and she was having breathlessness and finally we had to connect her to the ventilator. అయితే 5 రోజుల తర్వాత పేషెంట్కి ఆయాసం వస్తోంది, ఆయన యొక్క స్థితి బాగలేదు, తను చాలా నీరసం అయిపోతున్నాడు. వెంటనే మేము తీసుకొని వెళ్ళి వెంటిలేటర్ కనెక్ట్ చేయాల్సి వచ్చింది. So but she was still awake. She was on a kind of a BiPAP and other forms of ventilator wherein patient is still conscious. అయితే ఆ పేషెంట్ కాన్షియస్ గానే ఉన్నాడు. ఆయనకి ముక్కు మీద పెట్టి మాస్క్ పెట్టి శ్వాస ఇస్తూ ఉన్నాము, గాలి ఇస్తున్నాం కృత్రిమంగా. So I was the most devastated man because I was praying, I was depending on the God's promises and this is what is the result. అయితే ఆ యొక్క టీం అంతటి డాక్టర్లో నేను చాలా కృంగిపోయిన వాడిగా ఉన్నాను. ఎందుకంటే నేను కదా ఆపరేషన్ చేసి నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు ఇట్లా అయిందని చెప్పి చాలా కృంగిపోయినాను నేను. And finally it so happened I was in the lowest in my mental state. After a week's time when the patient was not recovering, we called the family and said, now you better take her back to bury the next day and get an ambulance and take no point in continuing the treatment in the corporate hospital. అయితే నేను చాలా కృంగిపోయిన వాడిగా ఒక వారం రోజులు చూసిన తర్వాత పేషెంట్ ఏమో రికవర్ కావడం లేదు. నేను వాళ్ళ యొక్క బంధువుల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి మీరు ఈయన తీసుకొని వెళ్ళిపోయి మీరు ఇంకా సమాధి కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి నేను చెప్తూ వచ్చాను. So it was so disappointing. We had to disconnect from the ventilator in the ambulance, remove the tubes and send them back. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ యొక్క వెంటిలేటర్ నుంచి ఆ యొక్క కృత్రిమంగా శ్వాస ఇచ్చేదాన్ని కట్ చేసేసి లేదా తీసేసి అంబులెన్స్లోకి ఎక్కించేసి ఇంటికి పంపించాం. After 1 week's time when I go for my regular visit to Narkatpalli for the medical college called Common Institute of Medical Sciences, I heard a voice. అయితే నేను ఒక వారం రోజుల తర్వాత నేను పనిచేసే కామినీ హాస్పిటల్కి నేను వెళ్ళిన తర్వాత ఒక స్వరాన్ని నేను విన్నానండి. When I turned back, there was a lady with all the bags and said, "Sir, I'm your patient. I'm still alive." అయితే సడన్గా నేను చూసిన విషయం ఏంటంటే ఒక స్వరం విని పక్కకు తిరిగి నేను చూస్తే అదే పేషెంట్, నేను ఆపరేషన్ చేసి ఇంటికి పంపించిన పేషెంట్ హాయ్ సార్ అంటూ నన్ను పలకరిస్తుంది. I told her only one thing when she was to be disconnected from the ventilator. నేను ఒక మాట చెప్పాను ఆమెకి, నువ్వు ఎప్పుడైతే మేము కృత్రిమంగా ఇచ్చే శ్వాసనిచ్చే ఆ మిషన్ నుంచి నిన్ను డిస్కనెక్ట్ చేసామో, a couple of days before she worsened. Yeah. Before she worsened, I told her, "We have given up. We cannot do much.
I can only suggest you that there is power in Jesus. If you want to trust, please exercise this power. అయితే నేను ఒక విషయాన్ని చెప్పాను. ఆ పేషెంట్ ఆ వెంటిలేటర్ నుంచి తీసేయక ముందు ఆమె అలాగే మెలకువతో ఉన్నప్పుడు ఒక విషయం చెప్పాను. మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం నీ మీద, ఏది పని చేయడం లేదు, నువ్వు ఇంకా డిటరేట్ అవుతున్నావు. అయితే నేను ఒక విషయం చెప్తాను, నీవు కానీ యేసుప్రభు నందు విశ్వసిస్తే, నేను ఒక విషయం చెప్తాను, ఆ యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడితే ఆయన ఏమైనా చేయగలడు అన్న విషయాన్ని నేను ఆమెకు She చెప్పాను. just nodded her head, semi-conscious, but she heard what I said. That's what I believe. అయితే నేను విశ్వసిస్తున్నాను, నేను చెప్పిన విషయాలు బహుశా కొంచెం మత్తులో ఉండింది ఆమె ఆ వెంటిలేటర్ కనెక్ట్ చేసినప్పుడు. అయితే నేను నమ్ముతున్నాను నేను చెప్పిన మాటలు ఆమె వినిందని. So when she said, I am alive, and today she worships Lord Jesus Christ in the church near Nalgonda. అయితే నేను ఇప్పుడు చెప్పగలను దేవుని మహిమకరంగా, ఇప్పుడు ఆమె నివసిస్తూ లేకపోతే జీవిస్తూ నల్గొండలో ఒక సంఘంలో దేవుని ఆరాధిస్తుందండి. So the point that we learn from all this is that there is true power. When we are weak, His power is visible and tangible in our lives. నేను చెప్పాలనుకున్న ఒక సత్యం ఏంటంటే, మనము బలహీనం కావచ్చు కానీ ఆయన శక్తి చాలా బలవంతమైనది లేదా చాలా బలమైనది. So what do you have today? ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నాం? Are you His witness wherever the Lord has kept you for His glory? అయితే దేవునికి మహిమకరంగా నువ్వు ఉన్న చోట్ల దేవునికి సాక్షిగా నువ్వు ఉంటున్నావా? Now when I started my practice, somebody said you are watched closely by everybody. అయితే నాతో కొంతమంది అన్నారు, నేను మరి సర్జరీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను అందరూ గమనిస్తుంటారు, జాగ్రత్త అని చెప్పారు. When you operate in the OT, how you are behaving, how you are talking, even the IMRs, the ward boys, technicians, everybody will take an impression about you, how your conduct. That's what people told me. నేను అక్కడ సర్జరీలు చేస్తున్నప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు లేదా సీనియర్స్ కొంతమంది చెప్పారు నాకు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నిన్ను అందరు గమనిస్తుంటారు, ఓటీలో పనిచేసే వాళ్ళు ఆయమ్మలు అందరూ నిన్ను గమనిస్తుంటారు, జాగ్రత్తగా ఉండు అని. If this is true for a worldly living, how much more for a spiritual life? అయితే ఇది కేవలం ఒక డాక్టర్గా నేను కొన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి ఇది సత్యమైతే అందరు గమనించడం అనేది, మరి ఆత్మీయంగా నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఎంతమంది గమనించగలరో ఒకసారి ఆలోచిస్తున్నారా? The watching world wants to see the evidence of the power of Christ in your life. ఈ యొక్క లోకము నీ జీవితంలో దేవుని యొక్క శక్తిని చూడాలని ఆశిస్తోంది లేదా చూస్తున్నారని గమనిస్తున్నారా? Unless they see the evidence, they will think that you are on their side. అయితే నీలో ఆ యొక్క గుర్తులు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి యొక్క గుర్తులు, సూచనలు నీలో కనపడకపోతే వాళ్ళు ఏ విధంగా దేవుని యొక్క శక్తిని Do నమ్ముతారు? you impact people through your life? నీవు ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తిగా ఉన్నావా? Are you focused on titles? లేదా నువ్వు పేరు ప్రఖ్యాతుల మీద నీ యొక్క ధ్యాసను ఉంచుకున్నావా? Are you exchanging the temporal with the eternal? నీవు కేవలం తాత్కాలికమైన విషయాలను శాశ్వతమైన విషయాల కొరకు నీవు బేరు చేస్తున్నావా? What will be remembered about you? నీ గురించి ఈ లోకం ఏమి గుర్తుపెట్టుకుంటుంది? What will Jesus say as His testimony when we reach out to Him? అయితే దేవుడు కూడా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు నీ గురించి ఏం చెప్పగలడు? Will He say, you are the well done, my servant? Would He be able to give you that kind of a testimony? నీ గురించి పరలోకంలో దేవుడు బలా మంచి దాసుడా అని Faithful చెప్పగలడా? servant. Would Jesus talk and tell about you that day? యేసు ప్రభు నీ గురించి ఆ విధంగా చెప్పగలడా? Or He would say, you are struggling hard for titles in this world you do not deserve. If your testimony is your title, God is most happy with you. అయితే ఒకవేళ యేసు ప్రభు నువ్వు చాలా ప్రయాసపడ్డావు నీ పేరు ప్రఖ్యాతుల కోసమే అని నీ గురించి ఏమైనా చెప్తాడా? బలా మంచి దాసుడా అలా అని కాకుండా నువ్వు చాలా నీ సొంత పేరు కోసం నువ్వు ప్రయత్నించావని చెప్తే మన పరిస్థితి ఏంటి? May our testimony for Christ be our title. దేవుని కొరకు మనం నిలబడే సాక్ష్యం మనకు పేరుగా ఉండాలండి. And let me close with reading again Acts 1:8. నేను ఈ వాక్యాన్ని చదివి ముగిస్తాను, మరలా చదువుకుందాం. అపోస్తల కార్యము 1:8. But ye shall receive power, after that the Holy Ghost is come upon you, and ye shall be witnesses unto me, both in Jerusalem and in all Judea and in Samaria and unto the uttermost part of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. When God can choose an unworthy person like me and make me what I am today by His grace, each one of us have the same potential to be used for His glory in the marketplace. మరి నాలాంటి వ్యక్తినే మరి ఒక చిన్న గ్రామం నుండి లేదా ఎటువంటి యోగ్యత లేని నన్నే దేవుడు హెచ్చించి వాడుకొని ఈ విధంగా నిలబెడితే మీలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకోగలడండి. When we are incapable, that's when He will take over. మనం ఎప్పుడైతే ప్రభువా నేను బలహీనుణ్ణి అని నువ్వు ఎప్పుడైతే గమనించుతావో, దేవునికి మొరపెడతావో, అప్పుడు దేవుడు నిన్ను తన బలాన్ని నింపి నువ్వు May each నడిపిస్తాడు. one of us humble ourselves today.
మనమందరం కూడా దేవుని ఎదుట మనల్ని మనం and తగ్గించుకుందాం. examine, do we have Jesus in all areas of our life? అయితే గమనిద్దాం, యేసు ప్రభువుని మనం అన్ని కోణాల్లో మన జీవితాల్లో కలిగి ఉన్నామా? Do we have the power of the Holy Spirit exercised in our lives? ఈ పరిశుద్ధాత్మ శక్తి మన జీవితాల్లో ప్రభావితంగా మనం చూస్తున్నామా లేదా? Does the watching world recognize the Christ in you? ఈ లోకము నీలో క్రీస్తును చూస్తుందా? Somebody said, strength respects strength. కొంతమంది అన్నారు ఈ విషయాలు, బలము బలాన్ని గౌరవిస్తుందంట. Satan is not a weak fellow, he has power. నేను అని చెప్తాను, అపవాది శక్తి గలవాడండి, కొంత శక్తి ఉంది అపవాది. He definitely has power. అపవాది కొంత శక్తి ఉంది. If we are weak, we do not exercise the power of the Holy Spirit, we are gone. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందకుండా లేదా కలిగి ఉండకుండా జీవిస్తామో మనం అపవాది చేతిలో బలహీనమైపోతాం. So for us to have a victorious life, for us to have a life of witness for him, we need to exercise the power given by the Holy Spirit in our lives on a day-to-day basis. మన జీవితాల్లో మనం ప్రభావితంగాను విజయవంతంగాను మనం జీవించాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం కలిగి ఉండాలండి. When he looks at this strength, he is already defeated. It's a reminder for him that his defeat is for sure. మనం ఎప్పుడైతే ఈ విధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామో అపవాది కూడా అర్థమవుతుంది, అతడు శిలువలో దేవుడు ఆల్రెడీ అపవాదిని చంపి ఉన్నాడని లేదా ఓడించాడనే సంగతి అతనికి కూడా తెలుసు. May God enable us to have such an amazing testimony for his glory, for the extension of his kingdom in this world. దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు ఇటువంటి యొక్క శక్తిని లేదా దేవుడి ప్రభావితంగా మనల్ని దేవుడు మార్చును గాక. May God bless this meditation unto each one of us. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక.